BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఇక వరద ముంపు భయం లేదని అంతా భావిస్తున్న వేళ బుడమేరు మళ్లీ భయపెడుతోంది. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథల. బుడమేరు పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ. విజయవాడను సగం ముంచేసిన బుడమేరు ఇంకా శాంతించలేదా? చరిత్రలో కనివిని ఎరగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు ఉప్పొంగి ప్రవహించింది. సింగ్ నగర్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిలువులోతు వరద నీటిలో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. గత వారం రోజులుగా ఇంకా పలు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. భారీ వర్షాలతో బుడమేరు ప్రవాహం అనూహ్యంగా పెరగడంతో 3 చోట్ల గండ్లు పడడం కూడా ఈ పరిస్థితికి కారణం. కాగా ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేసి గండ్లను విజయవంతంగా పూడ్చివేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు వారం రోజులు బుడమేరు ఒడ్డునే ఉండి స్వయంగా గండ్లు పూడ్చివేత పనులను పర్యవేక్షించారు. 2 గండ్లను విజయవంతంగా పూడ్చేసిన 3వ గండి పూడ్చివేతకు ఆర్మీని రంగంలోకి దింపాల్సి వచ్చింది. మొత్తానికి 3వ గండి పూడ్చివేత కూడా పూర్తయింది. ఇక వరద ముంపు భయం లేదని అంతా భావిస్తున్న వేళ బుడమేరు మళ్లీ భయపెడుతోంది. స్థిరంగా కురుస్తున్న వర్షాల కారణంగా బుడమేరులో ప్రవాహం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం బుడమేరు పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బుడమేరు పరిసర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బుడమేరు మళ్లీ ప్రమాదకరంగా ప్రవహిస్తోందని, పరిసర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన కోరారు. ముఖ్యంగా గుణదల, సింగ్ నగర్ ప్రజలు సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన సూచించారు. వర్షాలు తగ్గేంత వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.